శ్రీ గురుభ్యో నమ. దశమహా విద్యలు మంత్రాలు అవి వేరు, ఈ విద్యలు వేరు. ఒక బాబు వాట్సాప్లో పెట్టాడు, గురుగారు ఈ విద్య కావాలి అని. ఆ విద్య అనుభవపూర్తిగా నేను చెప్తాను. అది ఏంటిది, ఆ విద్య ఏంటిది, దేని గురించి చేస్తారు అనే విద్య నేను చెప్తాను. దాని గురించి ఆ విద్య నీకు సిద్ధి పొందాలంటే అమావాస్య, ఆదివారము, తుమ్మ చెట్టు కింద 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు గురు సమీక్షంలో నేర్వాలి విద్య. ఈ విద్య భూతేశ్వరి మంత్ర సిద్ధి పొంది అప్పుడు ఈ మంత్రం చేయాలి. భైరవ సాధన ఉండాలి, భూతేశ్వరి సిద్ధి పొందాలి, ఇటు ఈ పిచాచి విద్య నేర్చుకోవాలి. ఈ పిచాచి దీనికి బుద్ధి అనేది ఉండదు, చిత్తశుద్ధి బుద్ధి అనేది ఉండదు. నువ్వు ఎటు చెప్తే అటు వెళ్ళిపోవడమే దీనికి, అది పని చేసి పెట్టడమే దానికి ఉన్నది అదే విధానం. దీన్ని ఎక్కువ ప్రయోగాలకు వాడతారు వీళ్ళు. ఇది శ్మశానంలో ఉంటుంది, శ్మశానంలో చేయవలసిన విద్య గురు సమక్షంలోనే చేయాలి. శ్మశానంలో దీనికి సిద్ధి 15,000 మాత్రమే సిద్ధిస్తుంది. 15,000 సిద్ధి. మంత్రము చాలా ప్రమాదకరమైంది, ప్రమాదంతో కూడుకున్న మంత్రం ఇది. ఎందుకంటే దీని ప్రయోగాలు దీనికన్నా ముందు వీడియోలో నేను చెప్పిన చేతబడి అనేది ఇది మలయాళంలో మాత్రమే ఉన్నది. గురుగారు మీరు సిద్ధి చేసినరా అని మీరు వాట్సాప్లో నన్ను అడగొచ్చు, చెప్తాను. కానీ ఫోన్లు చేసి మాత్రం అడగదు. అవును, మేము అఘోర సాంప్రదాయానికి సంబంధించిన ఈ విద్య ప్రమాదం, చాలా ప్రమాదం. దీనికి బుద్ధి అనేది లేదు దీనికి. ఇది పిచాచి, ఎక్కడ మనం తింపితే అక్కడ వెళ్ళిపోతుంది, ఆ పని చేసి పెడుతుంది. చాలా ప్రమాదకరమైన ఈ విద్యలు. వీటి తెరువుగా మిగతా దశమహావిద్యలు ఉన్నాయి, మంచి విద్యలు ఉన్నాయి, అవి తీసుకొని నేర్చుకోండి. సంసార జీవితాన్ని హ్యాపీగా ముందుకు తీసుకుపోవాలని నేను మొదటి నుంచి చెప్తాను. నేను మొదటి వీడియోలు, గత వీడియోలు, నా వీడియోలు చూడండి, తెలుస్తుంది మీకు. ఈ విధానం తీసుకోపోకండి. ఈ విద్యలు మరీ మంచిది కాదు, ప్రమాదం ఇవి. ఈ విద్యలతోని చాలా కుటుంబాలు విధి విధానాల గురించి నేను వీడియో పెట్టినా. సరే, ఈ మంత్రం ఓం హ్రీం గం అస్థి పిచాచిని లిఖే స్వాహ. ఓం హ్రీం గం అస్థి పిచాచిని లిఖే స్వాహ. ఇది మంత్రం. ఇది గురు సమీక్షంలో నేర్చుకోవాల్సిన విద్య. మీ స్వతహాగా నేర్చుకుంటా అంటే దాని ప్రమాదం కూడా అదే విధానం ఉంటుంది. ఆ విధి విధానాలు దాని విధి విధానాలు గురువు చెప్పి, గురువు దగ్గర సమీక్షంలో తీర్చుకొని దాని విధానం అంటే ఆ విధానాలు నేర్చుకున్నాకనే దానికి పని చేస్తాను. నువ్వు ఏ పని చెప్పినా చేస్తుంది అది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లైక్, షేర్, సబ్స్క్రైబ్.